ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడువైన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాట్లాడము తండ్రి. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచుము, ఆశీర్వదించు. నీ యొక్క నాయన కృపలో మమ్మల్ని దాచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనము నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగము. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తు వైనను ఏలియా వైనను ఆ ప్రవక్త వైనను కాని ఎడల ఎందుకు బాప్టిసం ఇచ్చుచున్నావని అతనిని అడుగగా, యోహాను, నేను నీళ్లలో బాప్టిసం ఇచ్చుచున్నాను, కానీ నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరాయన నెరుగరు. ఆయన చెప్పులు వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. యోహాను బాప్టిసం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనీయలో ఈ సంగతులు జరిగెను. మనము చదివిన వాక్య భాగంలో యేసు ప్రభువును గురించి బాప్తిసమిచ్చు యోహాను పరిచయము చేయటం చూడగలం. ఆయన పరిచయము చేసే సమయమున నేను ఒక శబ్దమును మాత్రమే, నేను యేసు ప్రభు అనగా మెస్సయాకు మార్గాన్ని సిద్ధపరచేదానికి ఈ లోకమునకు వచ్చినాను. నా పని ఆయనకు ముందుగా నడిచి మార్గాన్ని సిద్ధపరిచి ఆయనకు సిద్ధపరచబడిన ఆ కార్యం అప్పగించేసి పక్కకు తప్పుకోవటమే అన్న రీతిగా ఆయన యొద్దకు వచ్చిన పరిసయ్యుల దగ్గరకు తనతో పాటు ఉన్న వారికి చెప్పటం చూడగలము. ఇది ఎంత ఆశ్చర్యకరమైన ఒక విషయం. ఒక కార్యము మనము చేస్తున్నామంటే అందులో మంచి జరిగినప్పుడు దాని యొక్క ఘనత, దానిలో వచ్చే మంచి పేరు నాకు రావాలనుకుంటాం. అయితే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను చేయుచున్న కార్యము, నేను ఆయనకు ముందుగా మార్గాన్ని సరళము చేయడానికి మాత్రమే వచ్చినాను. నా పని అంతే. నేను అది ముగించిన తర్వాత ఆయనకు స్థలం ఇచ్చి పక్కకు వెళ్ళిపోతాను. ఇలాంటి మనస్సు కలిగిన వారిని ప్రభు ఈ దినము వెతుకుచూ ఉన్నాడు. అనేకులు ఈ దినములో దేవుని కార్యములు వారి ద్వారాగా జరుగుచున్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన ఘనత తామే దొంగిలేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది ఎంత మాత్రము దేవుని యొక్క చిత్తములో లేదు అన్న కార్యమును ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయమున మనము దీన మనసుతో దేవుని కార్యములు చేయాలి. విరిగి నలిగిన హృదయముతో ఆయన యొక్క కార్యములను చేయడానికి పూనుకొనాలి. ఇతరులను దేవుని కొరకు సంపాదించాలి. దేవుని నామము బట్టి వారిని బలపరచాలి. దేవుని రాజ్యము కోసము సిద్ధపరచాలి అన్న మనస్సు కలిగి దేవుని కార్యములను చేయవలసిన వారిగా యేసు ప్రభుకు మార్గమును అనగా యేసు ప్రభు యొద్దకు చేరే మార్గమును చూపించే వారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ దినములో నీవు అలాగున్నావా? నీ జీవితంలో దేవుని కార్యములను నీవు చేసినప్పుడు, ఇతరులు నీలో నుండి దేవుని కార్యములు రావటం చూసినప్పుడు, ఆశీర్వాదము చూసినప్పుడు నిన్ను గణపరుస్తున్నారా లేకపోతే నీలో ఉన్న ప్రభువును గణపరుస్తున్నారా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకోవాల్సిన కార్యమై ఉన్నది. బాప్తిసం ఇచ్చి యోహాను తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నా అంటే 3వ అధ్యాయము 30వ వచనం మనము చదివినట్లయితే, నేను తగ్గవలను ఆయన హెచ్చింపబడవలను అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నేను వచ్చిన పని ఇంతే, నా తర్వాత వచ్చేవాని యొక్క చెప్పులు వారు విప్పటానికి కూడా నేను అర్హుని కాను. ఆయన లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, మనందరికీ విమోచన రక్షణకు కారణమైన వాడు. ఆయనకు ముందుగా నేను నడిచేదానికి ఇవ్వబడిన ఈ భాగ్యము గొప్పది అని గ్రహించుకున్న బాప్తిసం ఇచ్చి యోహాను, ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గించబడవలను. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి, ఆయన నామం ఘనత పొందాలి. ఎందుకంటే ఆయనే లోకరక్షకుడు, ఆయనే సకల మానవుల యొక్క పాపములను మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల.
అందరికీ విమోచన ఇచ్చేదానికి, తన్ను తాను క్రయధన బలిగా చేసుకునేదానికి ఈ లోకమునకు దిగి వచ్చిన వాడు. ఆయన హెచ్చించబడవలను, నేను తగ్గవలను అని ఎలాగైతే బాప్తిసమిచ్చి యోహాను చెప్పినాడో, నీవు నేను చెప్పినట్లయితే, నీవు నేను అలాంటి మనస్సు కలిగి జీవించినట్లయితే నిజముగా దేవుని కార్యములు నీలో సంపూర్ణము చేయబడతాయి. దేవుని యొక్క ఉద్దేశము నీలో సంపూర్ణము చేయబడుతున్నది. దేవుని యొక్క ఆ ప్రత్యక్షతలు ఇతరులు నీలో నుండి పొందుకొనగలరు. కారణం ఏమిటంటే నీవు దేవుని ఘనపరుస్తూ ఉన్నావు, దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నావు. నీ కోసము ప్రభు చేసిన కార్యములు, నీ ద్వారాగా ప్రభు చేసిన కార్యములను అనేకులు గుర్తించి నీ ద్వారాగా దేవుని యొద్దకు రావటానికి నీవు మార్గముగా ఉన్నావు. ఈ ఉదయ కాలమున అలాంటి మనస్సు కలిగిన వాడిగా దేవుని వెంబడిస్తున్నావా? లేకుంటే కొంచెం హెచ్చించబడిన తర్వాత నీ మనస్సు గర్వించే స్థితికి వెళ్ళిపోతుందా? గర్వించినట్లయితే దేవుని కృపను పోగొట్టుకుంటావు. సౌలు పోగొట్టుకున్నాడు. తాను హెచ్చించబడ్డాడు, ఇశ్రాయేలీయులకు రాజుగా. దేవుని సేవకుడు రావటం ఆలస్యమైంది కనుక ఆయన మాత్రమే చెల్లించగలడా అని తాను బలి అర్పించినాడు. దేవుని యొక్క ఆత్మను కోల్పోయినాడు. తాను చేయరాని పనులు చేసినాడు. దేవుని యొక్క సహాయంను కోల్పోయినాడు. మోషేకు విరోధముగా అహరోను, మిరియాములు మాట్లాడినారు. ఏమైనది? ఆయన మాత్రమే దేవునితో మాట్లాడగలడా? మేము మాట్లాడలేమా అని తమ యొక్క హృదయంలో తలంచినారు. వారు దేవుని యొక్క కోపమునకు గురి అవటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలమున ప్రభువు నిన్ను హెచ్చిస్తున్నాడంటే అది ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క తలంపు. ఆయన నిన్ను ప్రేమించినాడు. ఆయన ద్వారాగా నిన్ను గణపరచాలని ఆశిస్తున్నాడు. నీవు ఆయన కార్యములు ఇతరులకు ప్రకటించేదానికి ఎన్నుకొనబడిన సాధనమని గ్రహించుకుంటూ అంతము వరకు నమ్మకముగా జీవిస్తూ ఆయన యందు నిలిచి ఉండమని ప్రభు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను కలిగిన ఆ మనసు, యేసు ప్రభుని చూపించగలిగిన మనసు, నేను కాదు ఆయనని చూపించగలిగిన మనసు నీలో ఉన్నదా? ఒక్కసారి నేను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకో. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మాకు నీవు ఎంత గొప్ప ధన్యతనిచ్చినావు, నిన్ను ఇతరులకు పరిచయం చేసేదానికి. దేవా, మేము నీ యొక్క సాధనములుగా వాడబడేదానికి మమ్మల్ని నాయన ఎన్నుకొని ఆధిక్యతను పొందిన మేము నాయన గర్వించక దీన మనసు కలిగి నీ వైపు చూస్తూ ముందుకు వెళ్తూ అనేకులను నాయన పరలోక రాజ్యంలో చేర్చే వారిగా ఉన్నట్లుగా సహాయము చేయమని, విన్న వాక్యము మాలో నిలిచి ఉన్నట్టుగా సహాయము చేయమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును కాక. ఆమేన్.